హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. చాలామంది 590 మార్క్స్, అలాగే 550 మార్క్స్, 500 మార్క్స్ ఎలా దాటించాలి సార్, ఏం చదవాలని చెప్పేసి చాలామంది అడిగారు. వాటికి వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే మేము పాస్ అవుతామా లేదా, పాస్ అవ్వాలంటే ఏం చదవాలి, ఎలా ఈ ఉన్న డేస్ని స్ట్రాటజీగా మనం వాడుకోవాలి అనేది చాలామందికి డౌట్గా ఉంది. సో అలాంటి విద్యార్థుల కోసం ఓకే, పాస్ అవ్వడానికి మనం ఎలాంటి స్ట్రాటజీతో చదవాలి, లేదంటే 50 మార్క్స్ తెచ్చుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీతో చదవాలి, ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్‌గా తెలుగుకు సంబంధించి మనం పాస్ అవ్వాలంటే లేదా 50 మార్క్స్ సంపాదించాలంటే ఈ వేటిపై కాన్సంట్రేషన్ చేయాలి. ఓకే, ఈజీ టు టఫ్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ సీక్వెన్స్‌లో ఫాలో అయితే గనక ఖచ్చితంగా పాస్ అవ్వడం కాదు, చాలా తక్కువ టైంలో 50 మార్క్స్ ఈజీగా రప్పించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అపరిచిత గద్యం క్వశ్చన్ నెంబర్ 2లో కనిపిస్తది. అండ్ పరిచిత గద్యం క్వశ్చన్ నెంబర్ 2లో ఉంటది. అపరిచిత గద్యం క్వశ్చన్ నెంబర్ 4లో ఉంటది. ఈ 2 గద్యాలను కూడా మీరు బాగా క్షుణ్ణంగా చదివినట్లయితే దీనికి మీరు ఏమీ బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అందులో ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్‌ని పైనుంచి చివరి వరకు ఒకసారి జాగ్రత్తగా చదువుకుంటే అందులో నుంచే ఒక 4 ప్రశ్నలు అడగడం జరుగుతది. పరిచిత గద్యంలో నుంచి ఒక 4 ప్రశ్నలు అడుగుతాడు. అపరిచిత గద్యం నుంచి ఒక 4 ప్రశ్నలు అడుగుతాడు. మొత్తం 8 మార్కులు. 4 రెళ్ళు 8, 4 రెళ్ళు 8. మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి అక్కడికి? 16 మార్కులు చాలా ఈజీగా తెలుగు అనే సబ్జెక్ట్‌లో 16 మార్కులు గద్యాన్ని చదవడం వస్తే మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. కాబట్టి అవి ఈజీ రోమన్ కదా అని చెప్పేసి మీరు వదిలేయకుండా మీ ప్రీ ఫైనల్‌లో గాని, గ్రాండ్ టెస్ట్‌లో గాని, లేదంటే మోడల్ పేపర్స్‌లో గాని ఏమైతే గద్యాలు ఇచ్చాడో అవన్నీ కూడా చదివి కింద మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదో టెస్ట్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? మీరు జాగ్రత్తగా ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు. ఖచ్చితంగా ఇవి మనకు వచ్చేస్తాయని అస్సలు అనుకోవద్దు. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 16 మార్క్స్ వస్తాయి అక్కడికి. నెక్స్ట్ వచ్చేసి పరిచిత గద్యం అయిపోయింది. అపరిచిత గద్యం కూడా అయిపోయింది. నెక్స్ట్ కవిపరిచయాలు. కవిపరిచయాలు వచ్చేసి మనకి 4 మార్క్స్‌కొస్తాయి. సో ఏమేమి కవిపరిచయాలు మనం చదవాలి అంటే గనక ఫస్ట్ నేతల ప్రతాప్ కుమార్ ఒకటి చదవాలి. రెండోది వైసీవి రెడ్డి గురించి చదవాలి. తర్వాత ఎర్రన, తర్వాత ఒమర్ అలీ షా. ఈ 4 కవిపరిచయాలు గనక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే విత్ నీట్ సైడ్ హెడ్డింగ్స్, కవి పేరు, కాలం, తల్లిదండ్రులు, రచనలు, బిరుదులు ఈ 5 కూడా ప్రాముఖ్యంగా రాయాలి. ఒకవేళ విశిష్టత ఏమన్నా ఉంటే గనక అవి కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. ఈ 4 మీరు చదువుకుంటే ఒకటి పక్కాగా వస్తది. ఇదో 4 మార్క్స్. నెక్స్ట్ ప్రక్రియలపై కాన్సంట్రేషన్ చేయాలి. ప్రక్రియలు ఏమేమి చదవాలి? కథ లేదా కథానిక, వ్యాసం, నాటకం. ఈ 3 గనక చదువుకుంటే ఖచ్చితంగా ఇంకొక 4 మార్క్స్ వస్తాయి. చాలా ఈజీ. మీరు ఎక్కువ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. పాస్ అవ్వడానికి గాని, లేదా హాఫ్ మార్క్స్ 50 మార్క్స్ సంపాదించుకోవడానికి గాని ఎక్కువ కింద మీద పడిపోవాల్సిన అవసరం లేదు. ఇగో చెప్పాను కదా! ఈ వరుస క్రమంలో ప్రిపేర్ అవ్వండి. ప్రక్రియలకొచ్చేసి కథ, కథానిక, వ్యాసం, నాటకం చదువుకుంటే ఖచ్చితంగా ఒకటొస్తది. తరువాత క్వెషన్ నంబర్ 25-33 ఇది నేను చెప్తాను లాస్ట్‌లో. నెక్స్ట్ క్వెషన్ నంబర్ ఇక్కడ 6th వన్ ఏంటంటే ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులు. ఇవి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి. మీరు అవన్నీ కూడా చదవండి ఒకసారి. అలాగే ఎస్‌సీఆర్‌టీకి సంబంధించి కూడా ఉన్నాయి. బహుశా వీలైతే మీకు ఎవరికైతే ప్రకృతి వికృతులు కావాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మోస్ట్ ఇంపార్టెంట్‌వి మీకు సెండ్ చేస్తాను. లేదా మన వాట్సాప్ ఛానెల్ ఉంది కదా! అందులో పోస్ట్ చేస్తాను. ఈ ప్రకృతి వికృతులు గనక మీరు జాగ్రత్తగా చదువుకుంటే అందులో 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎక్కడికి పాస్ మార్క్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. 35 మార్క్స్ వచ్చేస్తున్నాయి మీకు. ఇక్కడికి ఈజీగా పెద్ద కష్టపడకుండా పరిచిత గద్యం, అపరిచిత గద్యం, కవి పరిచయాలు, ప్రక్రియలు, క్వెషన్ నంబర్ 25-33 ప్రకృతి వికృతులు. ఇక్కడ వరకు మీరు చదువుకుంటే గనక 35 మార్క్స్ చాలా ఈజీగా వస్తున్నాయి. క్వెషన్ నంబర్ 25-33 ఏంటి? ఒకసారి అది కూడా నేను చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. మన లేటెస్ట్‌గా గ్రాండ్ టెస్ట్ జరిగింది కదా! సో గ్రాండ్ టెస్ట్‌లో ఏమేమి ఇచ్చారో నేను మీకు చెప్తాను. అవి జాగ్రత్తగా ఒకసారి మీరు చూడండి. క్వెషన్ నంబర్ 25 వచ్చేసి ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని రాయండి అని చెప్పాడు. వాడు ఏదో పూర్వం భాష ప్రకారంగా ఒక వాక్యాన్ని ఇస్తాడు. మనం ప్రస్తుతం ఆధునిక ఎలా మాట్లాడతామో ఆ భాషలోకి మార్చమంటాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లనియే అంటాడు. ఇట్లని అంటే ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. మనం ప్రస్తుతం ఆధునిక భాషలో ఎలా మాట్లాడతాం? ఎలా మాట్లాడతాం అంటే
మనం ప్రస్తుతం మాట్లాడుతున్న సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏమీ అనలేదు, ఇట్లనియే క్వెషన్‌లో ఉన్నదే మళ్ళీ రిపీట్ చేస్తే మీరు అది సెలెక్ట్ చేసుకోకూడదు. ఎలా అన్నాడు అనేది మన వాడుక భాష. మన ఆధునిక భాష. కాబట్టి అది ఆన్సర్. నెక్స్ట్ వానలు ఎక్కువగా కురిసాయి. 26థ్ క్వెషన్ వానలు ఎక్కువగా కురిసాయి. దీనికి వ్యతిరేకార్థం ఏంటి? వానలు ఎక్కువగా కురవలేదు. అంతే. దానికొక మార్క్. నెక్స్ట్ కింది క్రియాపదాల్లో వ్యతిరేకార్థక క్రియని గుర్తించి రాయండి. 27th క్వెషన్. వ్యతిరేకార్థకం అంటే 3 పాజిటివ్ ఉంటాయి. ఒకటి వ్యతిరేకంగా ఉంటది. అని ఎక్కడైతే కనిపించిందో అది మీకు వ్యతిరేకం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చదవక, చదివి, చదువుతూ, చదివాను. ఇందులో అని ఎక్కడొచ్చింది? చదవక. సో అది ఆపోజిట్ అనమాట. అని ఎక్కడ వస్తే కనుక అది ఆపోజిట్ గా మనం పరిగణించాలి. నెక్స్ట్ పిల్లలందరూ ఒక చోట చేరారు. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ 2 సామాన్య వాక్యాలను ఇవ్వడం జరిగింది. సామాన్య వాక్యాలు అంటే ఏంటి? ఒక సమాపక క్రియ కలిగిన వాక్యాన్ని సామాన్య వాక్యం అంటాం. అంటే పూర్తి వాక్యం. వాక్యం పూర్తి కాపాడడం, సంపూర్ణం అవ్వడాన్ని సామాన్య వాక్యం అని పిలుస్తాం. ఇప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరారు. ఇది సంపూర్ణ వాక్యమే కదా! ఇందులో చేరారు అనేది సమాపక క్రియ. ఇంకొకటి పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారు అనేది కూడా సమాపక క్రియ. ఇక్కడ 2 సమాపక క్రియలు ఇచ్చాడు. 2 వాక్యాలు ఇచ్చాడు. 2 కూడా సామాన్య వాక్యాలు. ఈ సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంలోకి మార్చాలి. ఇది బహుశా వీలైతే మన ఛానల్లో క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. సామాన్య వాక్యానికి ఒకే సమాపక క్రియ ఉంటుంది. అంటే సంపూర్ణమైన వాక్యం అనమాట. ఒకే సమాపక క్రియ ఉంటుంది. సంశిష్ట వాక్యానికి ఒక సమాపక క్రియ, ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి. అలాగే సంయుక్త వాక్యానికి 2 సమాపక క్రియలు ఉంటాయి. ఓకేనా? ఇది క్లాస్ అప్లోడ్ చేస్తాను. మీకు వస్తే ప్రాక్టీస్ చేయండి. లేకపోతే మన ఛానల్లో క్లాస్ వస్తది. మీరు చూడండి, ఖచ్చితంగా దీంట్లో ఒక మార్క్ వస్తది. ఇప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరారు. ఫుల్ స్టాప్. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. దీన్ని మనం సంశిష్టలోకి మార్చాలి. ఒక సమాపక, ఒకటి కంటే ఎక్కువ అసమాపక రాయాలి. అంటే పిల్లలందరూ ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు అని రాయాలి. సంశిష్ట వాక్యంలోకి మార్చాలంటే కనుక. నెక్స్ట్ వైద్యుడు వైద్యం చేశాడు. సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి. చే అని వస్తుంది ఆన్సర్లో. చూసుకోండి, చే అని ఎక్కడైతే కనిపించిందో అది ఆన్సర్. వైద్యునిచే వైద్యం చేయబడింది. వైద్యునిచే వైద్యం చేయబడింది, అది సరైన ఆన్సర్. నిప్పుతో ఆటలు ఆడవద్దు. 30వ క్వశ్చన్. నిప్పుతో ఆటలు ఆడవద్దు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యం? నిషేధార్థక వాక్యం. చేయకూడని పనులు నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ 31. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను అని క్వశ్చన్ మార్క్ ఉంది చివర. క్వశ్చన్ మార్క్ కనిపించిందంటే అది ఖచ్చితంగా ప్రశ్నార్థకం. గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి ప్రశ్నార్థకం. అందరూ బడికి వెళ్ళండి. ఇది విద్యార్థక వాక్యం. ఇది ఏ రకమైన సామాన్య వాక్యం అడుగుతున్నాడు? విద్యార్థక వాక్యం. నెక్స్ట్ జీవని బొమ్మలు వేయగలదు. జీవని బొమ్మలు వేయగలదు. ఇక్కడ ఆప్షన్లు కూడా ఇచ్చాడు. సామర్థ్యార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, హేత్వార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం. బొమ్మలు వేయగలదు కాబట్టి సామర్థ్యార్థక వాక్యం. ఇలా 25వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు కూడా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్. అందులో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే కనుక 9 మార్క్స్ వస్తున్నాయి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 9 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ వరకు ఇవన్నీ మీరు సీరియల్ నెంబర్ 6 వరకు కూడా టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయిపోతే మీకు 35 మార్క్స్ వస్తున్నాయి. కేవలం 35 మార్క్స్కే మనం ప్రిపేర్ అవ్వకూడదు కదా! సో అక్కడ వరకు ప్రిపేర్ అయిన అసలు ఏమీ రాదు సార్ మాకన్న వాళ్ళు ఇవి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. మిగతా ఏదో ఒకటి రాస్తే జస్ట్ పాస్ మార్క్ వేస్తారు. లేదు సార్ మేము ఇంకా చదవగలం, మాకు ఇంకా ఓపిక ఉందంటే కనుక నెక్స్ట్ సందుల నుంచి 3 మార్కులు చాలా ఎక్కువ. 3 మార్క్స్ అంటే చాలా ఎక్కువ. సో సందులు ఎలా సార్ మాకు రావు సార్ అంటే కనుక మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో సందులు అనే టాపిక్ నేను చెప్పడం జరిగింది. ఎవరైతే చూడలేదో దయచేసి చూడండి. ఖచ్చితంగా 3 మార్కులు వస్తాయి. డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ నేను లింక్ ఇస్తాను. మీరు జాగ్రత్తగా ఆ టాపిక్ చూసి నేర్చుకోండి. నెక్స్ట్ అలంకారాలు 2 మార్క్స్. అలంకారాలు కూడా మన ఛానల్లో టాపిక్ ఉంది, చూడండి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఘన విభజన. ఘన విభజన ఒక 2 మార్క్స్. ఘన విభజన ఎలా చేయాలి సార్ అంటే చాలా క్షుణ్ణంగా, ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎలా చేయాలి అనేది మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, బ్యాక్లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. దయచేసి చూడండి, స్టార్టింగ్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాత్ర స్వభావాలు. రామాయణానికి సంబంధించి పాత్ర స్వభావాలు 4 మార్క్ క్వశ్చన్ అనమాట ఇది. సో పాత్ర స్వభావాలు మీరు చదవగలిగితే చదవండి. ఏమేమి చదవాలి? పాత్ర స్వభావాలు చాలా ఉంటాయి, కానీ నేను ఇంపార్టెంట్ పిక్ చేశాను ఒక 5. హనుమంతుడు ఒకటి చదవాలి, కైక ఒకటి చదవాలి, మారీచుడు చదవాలి, మంధర, భరతుడు. ఓకేనా? ఈ 5 చదువుకుంటే ఖచ్చితంగా ఒకటి రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్
మీకు ఇంకా ఓపిక ఉంటే గనక కష్టానికి కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని మిత్రునికి లేఖ రాయమంటాడు. ఓకేనా? ఇది అడగడానికి ఒక 95% అవకాశం ఉంది. ఓకేనా? ఇది కాకపోతే అభి అభి అభినందన పత్రం రాయమంటాడు. లేదంటే గనక మీ పాఠశాలకు ఎవరైనా కవొస్తే కవిని ప్రశ్నలు వేయమంటాడు. సో, నా దృష్టిలో నా గెస్సింగ్ ప్రకారంగా ఈ క్వెషన్ లేఖ అనేది ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో పడడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా లేఖ 8 మార్క్స్ తక్కువగాని కాదు. చాలా ఈజీ. తెలుగులో లేఖ రాయడం అనేది చాలా ఈజీ. 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పరిచిత పద్యం. సాధారణంగా యావరేజ్ స్టూడెంట్స్‌కి పరిచిత పద్యాల్లో ఇచ్చి క్వెషన్స్ అడిగితే ఎవరో చేయలేరు. ఎందుకంటే పద్యం పట్ల మనకు అపారమైనటువంటి అర్థం తెలియాలి. జ్ఞానం ఉండాలి. పద్యం యొక్క ప్రతి పదానికి అర్థం తెలిసుంటే మనం ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతాం. కానీ మీరు ఆన్సర్ చేయలేరు కాబట్టి క్వెషన్ నంబర్ 4లో మనకు పద్యం ఇస్తాడు. పరిచిత పద్యం. ఆ పద్యంలోని మేబీ చివరి క్వెషన్ అనుకుంటాను. చివరి క్వెషనో లేదంటే ఏదో క్వెషన్ 4 క్వెషన్‌లు అడుగుతాడు. అందులో ఏదో క్వెషను ప్రశ్న తయారు చేయాలి. ప్రశ్న తయారు చేయండి అంటాడు. నువ్వు పద్యాన్ని తీసుకొని, ఆ పద్యంలో ఏదో ఒక పదం తీసి, ఆ ప్రశ్నకి పలానా పదానికి అర్థం ఏంటి? అలా నీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి నీకు తోచిన ప్రశ్న ఏదో ఒకటి తయారు చేసేయి. అలా ఒక ప్రశ్న తయారు చేసినందుకు గాను నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ వరకు అంటే నేను 12 టాపిక్స్ చెప్పాను. ఎక్కడ వరకు క్షుణ్ణంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే గనక 51 మార్క్స్ వస్తాయి. 51 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇంగో ఎక్కడి వరకు ప్రాక్టీస్ చేస్తే 6 టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తే పాస్ అయిపోతారు. 12 టాపిక్స్ చేస్తే ఇంకో 6 ఎక్స్‌ట్రా చేస్తే గనక 51 మార్క్స్ మీకు చాలా ఈజీగా వస్తాయి. మిగతా రోమన్‌లో కూడా అంటే మీరు 51కి చదివేసిన తర్వాత మిగతాయి ఇంక రావు కదా మీకు. ఆ రాని వాటిని మీరేం చేయాలి? 51కి అటెంప్ట్ చేసి ఖాళీ కూర్చోకూడదు ఎగ్జామినేషన్‌లో. ఖచ్చితంగా 100 మార్క్స్‌కి పేపర్ అటెంప్ట్ చేయాలి. మీరు 51 మార్కులకి పేపర్ ప్రిపేర్ అయ్యి వెళ్లారనుకోండి. ఈ ఫస్ట్ 51 మార్కుల్ని మీరు అటెంప్ట్ చేసేయాలి. 51 మార్కుల్ని అటెంప్ట్ చేసిన తర్వాత అప్పుడు మీకు రానివి ఏమన్నా ఉంటే గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాఠం ఉంది. ఆ పాఠంలో మీకు రాని క్వెషన్ ఏదో ఉంది కానీ మీకు వచ్చింది ఏదో ఒకటి ఉంటది కదా! ఆ టాపిక్‌కి సంబంధించి ఏదో మ్యాటర్ మీకు తెలిసే ఉంటది కదా! ఆ మ్యాటర్ రాసేయండి. ఓకేనా? అంటే దానికి రిలేటెడ్ టాపిక్ రాయండి తప్ప అనవసరమైన సొల్లంతా రాస్తే మార్కులివ్వరు. ఆ పాఠానికి సంబంధించి ఏదో ఒక మ్యాటర్ మీరు రాయండి. కొద్దో గొప్పో రాస్తే గనక ఇలా 100 మార్కులకి మీరు అటెంప్ట్ చేయగలిగితే 51 మార్కులకి ప్రిపేర్ అయిన మీరు ఇంచుమించుగా 60+ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటది. ఓకేనా? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మన బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విధంగానే హౌ టు పాస్ లేదా హౌ టు గెట్ 50 మార్క్స్ అని ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా నేను రిలీజ్ చేస్తాను. బాగా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకందరికి కూడా ఫైనల్ టచ్ అనే వీడియోస్ నేను ఇచ్చాను. అలాగే హోల్ సబ్జెక్ట్ పైన ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఇచ్చాను నేను. సో, మీరెవరైతే ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఉన్నారో, హై అచీవర్స్ ఉన్నారో 500 మార్క్స్, 550 మార్క్స్ ఎవరైతే క్రాస్ చేయాలనుకుంటున్నారో ఫైనల్ టచ్ వీడియోస్‌ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రీ ఫైనల్‌కి నేను రిలీజ్ చేశాను కదా! ఆ క్వెషన్స్‌ని మీరు ఖచ్చితంగా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మీరు ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా 500 మార్క్స్, 550 మార్క్స్ క్రాస్ చేస్తారు. సో, మీకు కాదిది. ఎవరైతే సార్ నాకు చాలా భయంగా ఉంది. పాస్ అవుతానో లేదో, లేదంటే నాకు పాస్ అయిపోతాను కానీ కనీసం నాకు 50 మార్క్స్ అన్నా తెచ్చుకునే మార్గం ఏంటి సార్ అంటే గనక ఇదిగో ఈ వీడియో. మీకు ఇంకా ఎవరైనా ఈ వీడియో ఒకవేళ నోట్ చేసుకోవడం కష్టం కాబట్టి స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేను మీకు స్పేస్ ఇస్తాను. స్క్రీన్‌షాట్ తీసుకొని ఇవన్నీ జాగ్రత్తగా టాపిక్ వైస్ ప్రిపేర్ అయిపోండి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు కాబట్టి చాలా ఫాస్ట్‌గా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఓకేనా?